హలో, నేను ఇందాక మీరు మాట్లాడిర్రా, వినండి వినండి. ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఓకే? మరి అదే కదా సార్ అడిగాను, తింటున్నారని అడిగాను తప్ప. మరి తింటున్నారంటే ఇప్పుడు మీరు 6 నెలలు అయితే తినకుండా ఎవడన్నా బతుకుంటాడా? కామన్ సెన్స్ గా, మీ కామన్ సెన్స్ కూడా పని చేయట్లేదా? మరి అది కదా సార్ చెప్తున్నాను. ఇప్పుడు అదే ఏం చెప్పేది మీరు? 6 నెలలకే తింటున్నా, ఫోన్ మాట్లాడుతున్నా అంటే తింటున్నట్టే కదా. సపరేట్ గా క్వశ్చన్ ఇట్లా ఇస్తావు. నువ్వు క్వశ్చన్ అడగాల్సింది బేసిక్ సర్వైవల్ కి ఏ విధంగా మనీ అరేంజ్మెంట్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్ అడగాలి. కానీ తింటున్నారు అంటే పనికి మళ్ళీ క్వశ్చన్ ఇస్తే ఏం సార్? నేను ఏమంటున్నా అంటే మీరు వేసే క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్. అది ఫస్ట్ క్లాస్ విద్యార్థికి అయినా తెలుస్తుంది, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కానీ తెలుస్తుంది. 6 నెలల నుంచి వాడు ఫోన్ మాట్లాడుతున్నంటే వాడు 6 నెలల నుంచి తింటున్నట్టే కదా. సో ఆ కామన్ సెన్స్ ఎక్కడ పోయింది అంటున్నా మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ ఛానల్కి. ఇక్కడ కస్టమర్ని మీరు తినట్లేదా, పేమెంట్ కట్టట్లేదుగా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏజెంటు. సో ఈ విధంగా క్వశ్చన్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 2 months పడుతుంది ఇంకా. 2 months అని ఎలా చేస్తున్నారు సార్? 2 months అంటే ఎలా కుదురుతుంది అనుకుంటున్నారు? ఎందుకట్లా చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టేసుకుని ఉన్నారు కదా. ఎందుకట్లా హైపర్ అవుతారు మీరు? హైపర్ కాదు సార్, మీరు పేమెంట్ అనేది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టి ఎందుకట్లా టెన్షన్ పడుతుంది? ఎందుకట్లా నార్మల్గా మాట్లాడాడు కదా. నేను టెన్షన్ పడట్లేదు సార్, నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఇన్ని రోజులు అనేది ఎందుకు ఇన్ని రోజులు పడ్డది పేమెంట్ అసలు తెలుసుకోవచ్చు కారణం అని చెప్పి అడగాను కదా. వినండి మేడం, మీదే వినిపించాలని ట్రై చేయకండి. అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు. చెప్పేది వినండి మీరు. ఏం సార్ ఏమన్నారు? మీరే చెప్పేది నాకు వినిపించాలని ట్రై చేయకండి. అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు. నేను చెప్పేది వినండి. చెప్పండి. ఫండ్ ఇష్యూ ఉంది, నాకు ఇంకో 2 months టైం పడుతుంది. సార్ అలా అంటే నాకు అసలు కుదరదు సార్. నాకు పేమెంట్ అనేది ఒక ఈఎంఐ అయినా పే చేసుకోండి సార్. ఈఎంఐలు కట్టని సెటిల్మెంట్ చేస్తా 2 months తర్వాత. సార్ మీరు 2 months తర్వాత సెటిల్మెంట్ తీసుకోండి, కానీ నాకు ఇప్పుడు పేమెంట్ అనేది అవ్వాలి సార్. ఎందుకు 6 months నుంచి అనేది పేమెంట్ చేయకుండా ఉండి మళ్ళీ ఇంకా 2 months ఎలా అడుగుతున్నారు? ఎలా అడుగుతుంది మేడం? ఫండ్ ఇష్యూ ఉన్నప్పుడు అడుగుతారు కదా కస్టమర్. ఏం సార్? ఫండ్ ఇష్యూ ఉన్నప్పుడు అడుగుతాడు కదా కస్టమర్. మీరు ఆల్రెడీ 6 months నుంచి ఫండ్ ఇష్యూ అని చెప్పి ఆపేశారు కదా సార్ ఈఎంఐస్ అనేది. ఇంకా 2 months ఎలా అడుగుతున్నారు అని అడుగుతున్నాను సార్. నేను టైం ఎలా అడుగుతున్నారు అసలు మీరు? ఎలా అడుగుతున్నాడు? హలో, 2 months టైం ఎలా అడుగుతున్నారు సార్ మీరు? హలో, చెప్పండి. 2 months టైం ఎలా అడుగుతున్నారు సార్ మీరు? 6 months నుంచి పేమెంట్ చేయకుండా ఇంకా ఫండ్ ఇష్యూ ఉంది, నాకు జాబ్ లేదు, అందుకే అడుగుతున్నా. ఫండ్ ఇష్యూ అనేది అది మీ పర్సనల్ సార్. ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు పేమెంట్ చేయాలని తెలుసు కదా సార్ మీకు. ఫండ్ ఇష్యూ అని చెప్తే ఎలా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు హస్బెండ్ ప్రాబ్లంకి వస్తే వైఫ్కి వచ్చినట్టే. ఇది అట్లనే మ్యారేజ్ చేసుకున్నప్పుడు హస్బెండ్ ప్రాబ్లంకి వస్తే వైఫ్కి వచ్చినట్టే కదా ప్రాబ్లం. ఇది అంతే అనమాట. ఏం మాట్లాడుతున్నారో మీరు ఏమైనా అర్థమవుతుందా సార్? మ్యారేజ్ అది ఇది అంటారు ఏంటి? చెప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది అనుకున్నా, బట్ అంత ఎక్స్ప్లెనేషన్స్, లాజికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మీకు ఇంత క్లారిటీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పినా అర్థం కావట్లేదు అంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇంకో 2 months పడుతుంది మేడం ఇట్లానే. మీరు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు చెప్పండి? ఎందుకు మీ ఇంట్లోకి ఇవ్వలేరు కదా? అదే మేడం, మీ పేమెంట్ రిగార్డింగ్ కాల్ చేశారు, నేను అప్డేట్ ఇచ్చిన కదా, ఇంతవరకే మీది. మీరు అప్డేట్ ఇచ్చుకున్నది, నేను రికార్డింగ్ చేసుకున్నది, అది మీకు అనవసరం. నేను ఏమంటా అంటే అంతవరకే అంటున్నా. మీ రోజులు అక్కడ మీరు నాకు ప్రెజర్ క్రియేట్ చేయకండి. నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ కి మెయిల్ డ్రాప్ చేసిన. నాకు ఇప్పుడు టైం నాకు పర్సనల్ గా మీరు ప్రెజర్ క్రియేట్ చేయకండి. మీ రోల్ ఏంటంటే ఒకటి వింటారా మేడం? అరే ఏమైంది మేడం అట్లా? ఆర్ యూ ఓకే? నేను కమిట్మెంట్ ఎవరికి చెప్తున్నా కదా మేడం. కమిట్మెంట్ మీకు ఎట్లా ఇస్తా సపరేట్ గా? సడన్ కమిట్మెంట్ గుర్తొచ్చిందా మీకు? ఏదో పాయింట్ పట్టుకొని మాట్లాడాలి కాబట్టి ఆ పాయింట్ చెప్తారా? కమిట్మెంట్ ఏమి ఇవ్వలేదు. నేను టైం పడుతుంది 6 months. నేను 6 months అని చెప్పిన. ఏంది మేడం? హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. ఇది అమౌంట్ అనేది పెండింగ్ లో ఉంది.
ఇంతకు ముందు కూడా పేమెంట్ చేస్తాను చెప్పారంట మా ఎగ్జిక్యూటివ్స్ కి, బట్ ఇంకా అది పేమెంట్ అనేది అవ్వలేదు. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, ఒక 2 months టైం పడుతుంది సార్ నాకు. ఎన్ని మంత్స్ సార్? 2 months. 2 months. ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ తీసుకున్నారు ఐడియా ఉందా సార్ మీకు? ఇందాక చెప్పింది కదా మేడం 6 months అని. అవును సార్, 6 months తీసుకుని మళ్ళీ 2 months అనేది టైం పడుతున్నారు సార్. మేము అడిగింది కూడా 1 EMI అమౌంటే కదా. నేను సెటిల్మెంట్కి వెళ్తా, ఈఎంఐలు పే చేసే పొజిషన్ లేదు సార్. అట్లా ఏం సార్? నేను ఈఎంఐలు పే చేసే పొజిషన్ లేను నేను. మరి తీసుకున్నప్పుడు కట్టారు కదా సార్. ఇది 1 month 2 months అయినా ఓకే, 6 months తీసుకున్నప్పుడు ఒకటి వినండి, ఈ క్రెడిట్ ఈఎంఐలు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో లోన్స్ కొన్ని చివరి వరకు వచ్చినాయి, అంటే 1 or 2 EMIs పెండింగ్ ఉన్నాయి. అంటే తీసుకున్నప్పుడు కట్టినట్టే కదా, నాకు ఐడియా ఉన్నట్టే కదా లేబిలిటీ పైన. మీకు దాని గురించి ఐడియా ఉంది సార్, ఐడియా లేదని చెప్పలేదు కదా. మరి తీసుకున్నప్పుడు కట్టాలంటే దాని మీనింగ్ ఏంటి సార్? కడితేనే కదా ఎండుకు వచ్చినాయి కొన్ని లోన్స్. మరి ఇప్పుడు 6 months గా కట్టుకున్నా ఇంకా 2 months టైం కావాలని అంత ఈజీగా చెప్పేస్తున్నారు కదా సార్. ఈజీగా అని చెప్పట్లేదు, చాలా డిఫికల్ట్ హార్డ్గా అని చెప్తున్నా నేను. ఏం డిఫికల్ట్ సార్? ఈ 6 months తినట్లేదా సార్? మరి నేను తినడం ఆపేసి మీకు రైస్ పంపియన్నా, మీరు తింటారా? మేము మా డబ్బులతో మేము తిన్నా సార్, మీరు వెరీ గుడ్. నా డబ్బులతో నేను కూడా తింటున్నా. మరి ఇప్పుడు అంతగా చెప్తున్నారు కదా సార్. అసలు తినడం ఆపేస్తే లోన్ క్లియర్ అవుతా అంటే ఎప్పుడు ఆపేస్తా, నిరాహార దీక్ష చేస్తా ఇప్పటి నుంచి. మేమేం అడుగుతున్నామో మీరేం మాట్లాడుతున్నారు? తినట్లేదు అంటారు కదా, తినడం ఆపేస్తే లోన్ క్లియర్ అవుతా అంటే ఆపేస్తా ఇప్పుడే స్పాట్ లా. అదే సార్, లెటర్ పంపండి నాకు. అవుతున్నాయి కానీ ఇది 1 EMI పేమెంట్ చేయడానికి 4,340 రూపాయలు కూడా లేవన్నారు కదా. మరి లేకపోతే లేవనకపోతే ఉన్నాయని చెప్పాను సార్ నేను. మరి తినడానికి వాటి అనేది అసలు వీటి మాత్రం రావట్లేదు సార్. తినడానికి అంటే ఒకటే, తినడానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు లోన్ కట్టకపోతే తినడం ఆపేయన్నా? లేదు సార్, అంత క్రిటికల్. ఇప్పుడు 1 month 2 months అయితే ఏదో ఇష్యూ వచ్చింది ఇది అనుకోవచ్చు సార్. 1 month 2 months మళ్ళీ ఇప్పుడు 2 months అడుగుతూనే ఉన్నారంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 1 month 2 months ప్రాబ్లం ఉండదు మనిషికి. ప్రాబ్లం కొన్ని చాలా మంత్స్ కూడా ఉండొచ్చు కదా. మీరు 1 month కి ఫిక్స్ అవుతారు. అసలు అప్పటి వరకు అసలు ఎందుకు మళ్ళీ 4,000 కట్టడానికి లేదనేసి ఎన్ని మంత్స్ అనే టైం తీసుకో ఉంటారు సార్. ఇప్పుడు అమౌంట్ లేకపోతే టైం తీసుకోకపోతే ఏం చేయాలి? మీరు మాఫీ చేయరు కదా మొత్తం లోను. అమౌంట్ లేదంటే మాఫీ చేస్తారా సార్ ఎవరైనా? మరి అదే అంటారు ఈఎంఐ అమౌంట్ కట్టమంటే ఎవరైనా అడిగి కూడా ఈఎంఐ అమౌంట్ కట్టడానికి లేదా సార్? మరి టైం పడుతుందండి నాకు. సార్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మేము అడుగుతున్నాం సార్. టైం ఏమి ఇవ్వకుండా మీరు ఇప్పుడు నాకు టైం ఇవ్వలేదు. 6 months మీరు నంబర్ ఆఫ్ ఫాలోఅప్ చేశారు, కొన్ని వందల కాల్స్ చేశారు. వాటికి అన్నిటికీ నా యొక్క పర్సనల్ టైం నేను కేటాయించడం ఇతను మాట్లాడితే మాట్లాడితే సరిపోద్దా? అమౌంట్ కట్టి క్లోజ్ చేయాలి సార్. మరి టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మీరు నాకు? మరి ఈ 6 months ఆ పేమెంట్ చేయకుండా టైం ఇచ్చినట్టు కాదా సార్? మరి ఇచ్చినట్టు కాదు సార్, ఎట్లయితే అట్లా ఇచ్చినట్టు కాదు కదా. మీరు కాల్ చేసి ఫాలోఅప్ చేస్తే ఇచ్చిన టైం ఇచ్చినట్టు నాకు. అది మరి టైం ఇవ్వకుండా ఇన్ని నెలలు మరి టైం తీసుకున్నా నేను టైం తీసుకున్నా. తీసుకున్నారా? ఇదేనా మీ డబ్బులు సార్? మీ పార్టీ మీరు తీసుకున్నారా దానికి? మరి మీరు టైం ఇచ్చినట్టు చెప్పొద్దు కదా, మరి ఫాలోఅప్ చేసామని చెప్పాలి సార్. 6 months పేమెంట్ చేయలేదంటే ఆ 6 months మాత్రమే టైం ఇచ్చినట్టే కదా. మరి టైం ఇచ్చినట్టు కాదు సార్. 6 months చార్జెస్ నాకు డిస్టర్బ్ చేయకపోతే మీరు నా ప్రొఫైల్ పైన డిఎండి పెడితే నాకు టైం ఇచ్చినట్టు. చెప్తున్నారు ఈ డబ్బులు ఏమైనా మీదా సార్? మీరు తీసుకున్నారని చెప్పేస్తున్నారు టైం అనేది. నేను డబ్బులు నావని నేను చెప్పలేదు. మీరు అనవసరంగా స్టేట్మెంట్లు మేడ్ చేయకండి. మీరు చెప్పేది కదా సార్. ఇప్పుడు నేను టైం ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, మీరే తీసుకున్నానని చెప్తున్నారు. మరి నేనే తీసుకున్నా కదా. మరి మా డబ్బులు తీసుకొని పేమెంట్ చేయకుండా మీ పాటి మీరు టైం తీసుకున్నంటే ఎలా సరిపోతుంది సార్? 6 months కడతాంటున్నా కదా, డిఫికల్ట్ వచ్చింది. కొన్ని లోన్స్ ఎండ్కి వచ్చినాయని చెప్తున్నా. నాకు మీ దాంట్లో మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, కొన్ని లాస్ట్ కు 1 or 2 EMI పెండింగ్ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంది? నేను కట్టాను ఆనెస్ట్ గా అని చెప్పి కదా. మీరు కట్టలేదని నేనేం చెప్పలేదు కదా. మరి కట్టినప్పుడు అన్నం తింటున్నారా తినట్లేదంటే దానికి దీనికి ఏం సంబంధం సార్? అవును సార్, ఇప్పటికి ఈఏ లోన్ నేను ఒక లోన్ అడుగుతున్నాను, దానికి 6 months గా పేమెంట్ ఫుడ్ కు దానికి సంబంధమే లేదు. మీరు ఫుడ్ కు దానికి లింక్ పెడుతున్నారు తినట్లేదా అని చెప్పేసి. అవును సార్, ఓకే మీరు ఎలా అడగాలి సార్? మంత్లీ మీకు ఫుడ్ కి నార్మల్ ఎంత అవుతుంది? మీరు అడగాల్సిన విధానం ఒకటి ఉంటది. మీరు బేసిక్ సర్వైవల్ ఎట్లా గడుపుతున్నారు, సర్వైవల్ కి ఎలా వస్తున్నాయి మీకు డబ్బులు అని చెప్పాలి. కానీ మీరు తినట్లేదా అంటే తినకుండా ఎవడన్నా ఏదో ఉంటాడా? మీరు ఉంటారా? తినడానికి తినడానికి వీటంటే ఖర్చులు డబ్బులు వస్తున్నాయి కదా మీకు. ఇది అరేంజ్ చేసుకుని 4,000 కట్టలేకపోతున్నారా 6 months నుంచి? కట్టలేకపోతున్నా. బేసిక్ సర్వైవల్ ఉండాలి కదా, మనిషి బతకాలి కదా. సార్ ముందు మీరు కట్టినప్పుడు మేమేం మీ లోన్స్ కట్టడానికే నేను తింటున్నా, మీ లోన్స్ కట్టడానికే తింటున్నా. నేనే లేను అనుకోండి, లోన్స్ ఎట్లా వస్తాయి మీకు? ఎట్లా రికవరీ చేస్తారు? తిన్నంలో ఏదో ఒక రోజు ఒక్క పూట తినకపోయినా కూడా మంత్ లో మీకు 1,000 రూపాయలు అరేంజ్ చేసుకున్న 6 నెలలకి 6,000 అరేంజ్ అయ్యింది. ఒక పూట ఇప్పుడు తినకుండా పేమెంట్ చేయమంటావు అంతేనా? ఏం సార్? ఒక పూట తినకుండా పేమెంట్ చేయమంటావు? మరి ఎలాగైనా చేయాలి కదా సార్. తీసుకునే దానికి తినడానికి తిరగడానికి ఖర్చులు వస్తున్నప్పుడు ఎక్కడ తిరగట్లేదు కదా. నేను తిని తిరుగుతున్నా చెప్పి ఎవరు చెప్పాడు మీకు? చెప్పండి. ఏం సార్? నేను తిని తిరుగుతున్నా అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? నేను మరి అదే కదా సార్ అడిగాను, తింటున్నారని అడిగాను తప్ప. మరి తింటున్నారంటే ఇప్పుడు మీరు 6 నెలలు అయితే తినకుండా ఎవడన్నా బతుకుంటాడా? కామన్ సెన్స్ గా మీ కామన్ సెన్స్ కూడా పని చేయట్లేదా?
మరి అది కదా సార్ చెప్తున్నాను ఇప్పుడు అదే ఏం చెప్పేది మీరు 6 నెలల నుంచి నీతో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే తింటున్నట్టే కదా, సపరేట్ గా క్వశ్చన్ ఇట్లా ఇస్తావు. నువ్వు క్వశ్చన్ అడగాల్సింది బేసిక్ సర్వైవల్ కి ఏ విధంగా మనీ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అడగాలి కానీ తింటున్నారు అంటే పనికి మళ్ళీ క్వశ్చన్ ఇస్తే ఏం సార్? క్లియర్ చేయడానికి వచ్చేది కదా అని అడుగుతున్నాను నేను. నేను ఏమంటున్నా అంటే మీరు వేసే క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అది. ఫస్ట్ క్లాస్ విద్యార్థికి అయినా తెలుస్తుంది, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కానీ తెలుస్తుంది. 6 నెలల నుంచి వాడు ఫోన్ మాట్లాడుతున్నాడంటే వాడు 6 నెలల నుంచి తింటున్నట్టే కదా. సో ఆ కామన్ సెన్స్ ఎక్కడ పోయింది అంటున్నా మీకు. సార్ తింటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, తింటున్నారు అలాగే 1000 రూపాయలు అరేంజ్ చేసుకున్నా, నెలకి 6000 వచ్చేది, 1 EMI అయినా క్లియర్ అయ్యేది. మీరు ఫుడ్కు దానికి లింక్ ఏంది చెప్పండి. మీకు ఇట్లా ప్రోటోకాల్ అడగమని చెప్పేసి నేను అడిగిన ఆన్సర్ చెప్పండి సార్. మీరు నాకు అర్థం. మీ కలెక్షన్ లో భాగంగా వినండి, కలెక్షన్ లో భాగంగా ఫుడ్ కు లింక్ పెట్టమని ఎవరు చెప్పారు మీకు? కలెక్షన్ లో భాగంగా మీకు ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమని ఎవరు చెప్పారు? ఈ విధంగా మీరు తింటున్నారా తినట్లేదా ఇలాంటి సంబంధించిన క్వశ్చన్లు మీకు ఎవరు ఏమని చెప్పారు? మీకు ఉన్న అథారిటీ ఏమైనా అంటున్నా మీరు ఫుడ్ కస్టమర్ యొక్క ఫుడ్ విషయంలో బేసిక్ సర్వైవల్ విషయంలో పట మీకు క్వశ్చన్ చేసే రైట్ ఏముంది చెప్పండి. ఇప్పుడు నేను అడిగినాను, మీరేమైనా ఆన్సర్ చెప్పారా సార్? మీరు తలతిక్క క్వశ్చన్లు ఇస్తే ఏం చెప్పాలి? ప్రతిదానికి ఆన్సర్ చెప్తాను అనుకున్నామేంది? మరి ఇంకేం చేస్తారు సార్? 6 నెలలుగా కట్టలేదు, ఇప్పుడు చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ అమౌంట్ రాలేదు, 2 months టైం కావాలంటే దానికి ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే మీరు ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకు వేసారు చెప్పండి నాకు ఫస్ట్. అవును సార్, మీ పడి మీరు ముందు కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు 2 months టైం కావాలని మీరు ఎలా చెప్తున్నారు? ఫండ్స్ అరేంజ్మెంట్ మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ఫండ్స్ అరేంజ్మెంట్ కాలేదు. మాటలు మారుస్తూ ఉంటే మేమేం చేయాలి? నేను పేమెంట్ చేయాలని చెప్పట్లేదు కదా. ఇప్పుడు నేను పేమెంట్ 1-2 months తర్వాత చేస్తానంటే సైలెంట్ గా కూర్చొనే ఉంటారా? అరే ఒకటి వింటారా లేదా? ఒకటి వింటారా? మీరు లోన్ డిఫాల్ట్ అయినప్పుడు లోన్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది ఏం చేయను. మీరు పర్సనల్ గా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా మీద ప్రెజర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇప్పుడు 1-2 months పేమెంట్ ఆపేసిన మాత్రాన లియబిలిటీ అయిపోదు కదా. లియబిలిటీ అక్కడనే ఉంటుంది కదా, ఐఎమ్ లియబుల్ టు పే కదా. సో మీరు ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పర్సనల్ గా తీసుకొని వేయాల్సిన అవసరం లేదు. అట్లా ముందేవో చెప్పారు, స్టార్టింగ్ డిఫాల్ట్ అయినప్పుడు 6 నెలలు చెప్పారు స్ట్రైట్ అవే. నేను స్టార్టింగ్ డిఫాల్ట్ అయినప్పుడే స్ట్రైట్ అవే 6 months చెప్పాను మీకు. నాకు లియబిలిటీ ఉంది, నేను టైం తీసుకొని నేను ఫండ్స్ అరేంజ్ చేసుకొని క్లోజ్ చేస్తా. నాకు ఐడియా ఉంది కదా. ఇలాంటి క్వశ్చన్లు అన్నెసరీ క్వశ్చన్లు వేయాల్సిన అవసరం మీకు లేదు. మీరు మీ పొజిషన్ కరెక్ట్లా మీ పొజిషన్ అని చెప్పండి. మీ పొజిషన్ అని చెప్పండి. సైలెంట్ గా పెట్టాలి, మీ అథారిటీ అంతవరకే ఉంటుంది. ఓ పని చేయండి, మీ పొజిషన్ అని చెప్పండి. మీ పొజిషన్ అని చెప్పండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఏదో మీ యొక్క స్టోరీ చెప్పకండి నాకు. మీ పొజిషన్ ఏంది? క్రెడ్ లో వాట్ ఈస్ యువర్ పొజిషన్? టిఎల్. ఓకే, మీ కస్టమర్ కి ఆల్రెడీ అప్డేట్ చెప్పిన తర్వాత ప్రెజర్ పెట్టమని మీకు ఎవరు చెప్పారు? నాకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చూపెట్టు. మీరు అప్డేట్ ఫాలో అప్స్ మీరు 1 అగ్రిమెంట్ లో ఉంది సార్, లోన్ అగ్రిమెంట్ లో ఉంది. ఫర్దర్ గా ఏం చేయను, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ గా మీరు టెన్షన్ తీసుకొని నా మీద ప్రెజర్ క్రియేట్ చేయకండి. లోన్ అగ్రిమెంట్ లో క్లియర్ ఉంది అక్కడ. హలో, వినపడుతుంది, చెప్పండి. పేమెంట్ ఎందుకని చెయ్యరు సార్? మీరు చెప్పండి, తీసుకున్న అమౌంట్ కి పేమెంట్ చేయాలని మీకు తెలీదా? ఇందాక మీ టీఎల్ తోటే 10-15 నిమిషాలు మాట్లాడినా కదా, వినలేదా డిస్కషన్? మీరు ఎవరితో మాట్లాడినా నాకు అనవసరం సార్. మీరు ఎవరితో మాట్లాడినా నాకు కావాల్సింది పేమెంట్. అర్థమవుతుందా సార్ మీకు? అచ్చా, తెలుగే కదా మీరు మాట్లాడేది, అర్థమవుతుంది నాకు. తెలుగులోనే మాట్లాడుతున్నాను సార్, కానీ మీకు అర్థం కావట్లేదు. నేను తెలుగులోనే మాట్లాడేది కానీ మీకు ఏ పేమెంట్ ఏ పేమెంట్ మేడం? చేస్తున్నాను సార్ క్రెడ్ నుండి. ఇప్పుడే అన్నారు కదా మీ టీఎల్ తో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడానని. మరి మళ్ళీ మీరు దేని నుంచి కాల్ చేస్తున్నారని అడుగుతారేంటి? ఫోన్ చేసిన ప్రతిసారి మీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది, తెలుసుకోండి జరగదు. మీకు తెలుసు కదా సార్, మీరు అమితాబ్ బచ్చన్ వాయిస్ కాదు, లేకపోతే ఐశ్వర్య రాయ్ వాయిస్ కాదు కదా ప్రతిసారి గుర్తుపట్టడానికి. టీఎల్ తో మాట్లాడాను కదా అని చెప్పి మాట్లాడారు, మరి అవి ఎందుకని అన్నారు ఆ మాట? రీకన్ఫర్మేషన్ కోసం అడిగాను సార్. ఆ మాట ఎందుకని అన్నారు? మీకు తెలియకుండానే అన్నారు. విన్నారు కదా, కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? పేమెంట్ ఎప్పుడు చేస్తారు? 2 months టైం పడుతుంది మేడం. 2 months టైం అంటే ఇవ్వడం కుదరదు సార్, ఇవ్వడం అసలు కుదరదు. మీరు 6 months నుంచి టైం తీసుకున్నారు కదా, ఇంకా ఎలా అడుగుతున్నారు టైం? మీరు నార్మల్ గా ఫస్ట్ బేసిక్ గా నార్మల్ టోన్ తో మాట్లాడండి. నార్మల్ గానే మాట్లాడుతున్నాను సార్, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. అచ్చా, మీకు వినిపించట్లేదా? వినపడుతుంది, ఫుల్ స్పీకర్ పగిలిపోతుంది ఇక్కడ. అందుకే కదా
మీరు నన్ను విసిగించే పని లేదు మేడం, మీరు అలసిపోకపోతే చాలు. ఈఎంఐ అయినా పే చేయండి. నేను ఏమంటున్నా అంటే మీరు నన్ను విసిగించలేరు కానీ టైం పడుతుంది నాకు 2 months. మీకు టైం ఇవ్వడం అయితే కుదరదు సార్. కుదరకపోతే నేనేం చేయాలి మేడం దానికి? స్టార్టింగ్ మీరు కాల్ చేసినప్పుడు ఏమన్నారు? 15th కమిట్మెంట్ ఇచ్చారు. మీరు ఒకటే పాయింట్ పట్టుకొని మీకు బాండ్ పేపర్ మీద రాసి లేదు, నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ఎంత ముందు అవుతుంది పేమెంట్. సార్ ఏంటి? మీకు బాండ్ పేపర్ మీద స్టాంప్ వేసి ఇవ్వలేదు, సైన్ పెట్టి ఇవ్వలేదు కమిట్మెంట్, ఓకేనా? ఒరిజినల్ అగ్రిమెంటే ఫెయిల్ అయిపోయింది, ఇంకా మీకు కమిట్మెంట్ దానికి ఏమొచ్చింది చెప్పండి. అమౌంట్ తీసుకున్నారు, యూజ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయడానికి ఏంటి సార్ బాధ మీకు? నేను ఏమంటున్నా, మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, దాంట్లో చివరి వరకు కొన్ని లోన్స్ వచ్చినాయి, ఒకటి 1-2 EMIs పెండింగ్ ఉన్నాయి కొన్ని లోన్స్లో. ఒక్క లోన్ ఉన్నా మాకు అనవసరం సార్. అనవసరమైన ముచ్చట్లు మీరు మాట్లాడకండి, మీకు ఎంత అథారిటీ ఉందో అంతే మాట్లాడండి. ఈఎంఐ అయినా పే చేయమంటే ఏంటి సార్ ఊరక మీరు? ఎందుకట్లా బీపీ రైజ్ అవుతుంది మీకు? సార్ మర్యాదగా మాట్లాడండి. నా బీపీ గురించి మీకు అనవసరం, నాకు కావాల్సింది పేమెంట్. బీపీ గురించి నాకు అనవసరం మేడం, సౌండ్ నాకు ఎక్కువ వస్తుంది కదా, చెవులు పగిలిపోతున్నాయి ఇక్కడ, కొద్దిగా నాకు అన్న డిస్టర్బెన్స్ ఉంది నాకు. మరి అందుకే కదా పేమెంట్ చేయండి, కాల్స్ రాకని చెప్తున్నాను కదా సార్. ఎందుకు అట్లా అరుస్తున్నారు? మీరు పేమెంట్ చేయండి, అప్పుడు అరవం మేము మర్యాదగానే మాట్లాడతాం. మీరు పేమెంట్ చేశారంటే అప్పుడు మీరు ఏం చెప్పినా మేము వింటాం. మీరు పేమెంట్ చేయండి ఫస్ట్. పేమెంట్లో టైం పడుతుంది నాకు. హలో, మీకు టైం ఇవ్వడం అయితే నాకు కుదరదు. నేను ఇందాక మీరు మాట్లాడిర్రా, వినండి వినండి. నాకేంటి మీరు ఎవరితో మాట్లాడితే నాకేంటి? నాకు ఇప్పుడు పేమెంట్ చెయ్యాలి. ఇప్పుడు ఆర్ యూ ఓకే? టైం ఇచ్చారా? ఆర్ యూ ఓకే? ఏం టైం అని అడుగుతున్నారు ఆర్ యూ ఓకే? సార్? మీరు సిల్లిగా జోక్స్ వేసుకోవడానికి నేను కాల్ చేయలేదు, అర్థమవుతుందా? ఎందుకు అట్లా అరుస్తున్నారు? సిల్లిగా జోక్స్ వేస్తే నవ్వడానికి నేనేమి ఇక్కడ లేను సార్. ఆయన జోక్స్ ఎవడేసాడు? పేమెంట్ చేయండి ఫస్ట్. టైం పడుతుంది. టైం నాకు ఇవ్వడం కుదరదు. నాకు ఇప్పుడు పేమెంట్ అవ్వాలి. 6 months నుంచి తీసుకున్నారు కదా, సరిపోలేదు మీకు టైము? సరిపోలేదు మేడం, జాబ్ లేదు నాకు ప్రజెంట్. అట్లా సరిపోతుంది సార్. ఎలా సరిపోతుంది? ఇన్ని డబ్బులు తీసుకొని వాడుకున్నప్పుడు కరెక్ట్ టైంకి పే చేసుకోవాలన్న సెన్స్ లేదు మీకు అసలు. మేడం మీరు బుర్రలేని మాటలు మాట్లాడకండి. మరి మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పలేదు కదా. అంటే మీకు అర్థం కావట్లేదు, నేను అప్డేట్ ఇచ్చిన కదా, నాకు జాబ్ లాస్ ఉంది ప్రజెంట్, నేను కట్టలేదని చెప్తున్నా కదా. సేపు మీరు ఇదే మాట్లాడుతున్నారు. ఆర్ యు ఓకే? బీపీ నార్మల్ లో ఉందా? ఏంటి మాటలు? అంటే షౌటింగ్ చేస్తారు కదా, మరి ఎందుకు నార్మల్గా మాట్లాడొచ్చు కదా? అంటే జనాలు బయట నార్మల్గానే మాట్లాడతారు, మరి మీకేమైందని చెప్పి అడిగాను. సార్ నాకైతే టైం ఇవ్వడం కుదరదు. ఇవ్వకండి. నాకు పేమెంట్ అనేది అవ్వాలి. పేమెంట్ లేదు, టైం పడుతుంది నాకు. ఈఎంఐ అయినా పే చేయండి సార్. ఒక్క ఈఎంఐ అయినా పే చేయండి. ఒక్క ఈఎంఐ కాదు, నా దగ్గర హాఫ్ ఈఎంఐ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరే ఎవరికైనా అమౌంట్ ఇస్తే ఎలా ఊరుకుంటారు మీరు? ఊరుకుంటా. ఈ 1వ క్లాస్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్పారు నాకు, ఊరుకుంటాను, వదిలేస్తాను నేను. మీరు వదిలేస్తారా? మేము ఊరుకోలేము సార్, ఎందుకంటే మరి క్వశ్చన్ ఎందుకు వేసారు ఇంకా ఊరుకున్నప్పుడు? మీరేదో నేను ఊరుకుంటే మీరు ఊరుకుంటారని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నారు కదా. పైకి మాటలు ఎన్నైనా చెప్తారు సార్, మాటలు ఎన్నైనా చెప్తారు, మేము కూడా చెప్తాం మాటలు. అచ్చా, చెప్తున్నారు మరి మాటలు అవే. సార్ మాట ఏదైనా చెప్పొచ్చు సార్. అరే మాట ఎందుకు మేడం, నేను ఒప్పుకుంటా అంటున్నా కదా, వదిలేస్తా. అవతలని పరిస్థితి బాగాలేకపోతే వదిలేస్తా. మీకు ఎన్నైనా ఉండొచ్చు, నాకు అనవసరం. నాకు అనేది పేమెంట్ అవ్వాలి సార్. మరి క్వశ్చన్లు ఎందుకు ఇస్తున్నావు ఇట్లా పనికి మళ్ళీ క్వశ్చన్లు అన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నావు నాకు. మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. ఓకే అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఓకే ఓకే, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడదాం. మీరు కూడా పనికి మళ్ళీ మాటలు చెప్పొద్దు నాకు ఇప్పటి నుంచి. మర్యాదగా మాట్లాడండి. ఓకే మాటలు ఎప్పుడు మాట్లాడట్లేదు సార్. సరే మేడం, సరే సరే. మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. ఏం పద్ధతి ఏం తప్పినా చెప్పండి. మాట్లాడలేదు, పనికి మళ్ళీ మాటలు ఎవరు మాట్లాడట్లేదు. చెప్తున్నా, అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నా మాట్లాడితే. కోసం నీకు కాల్ చేసింది పేమెంట్ కోసం. పేమెంట్ లేదని చెప్పిన, పేమెంట్ రిగార్డింగ్ మీరు కాల్ చేశారు, పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన, అంతవరకే. ఫస్ట్ పేమెంట్ చెయ్యండి. ఫస్ట్ పేమెంట్ చెయ్యండి. నాకు కావాల్సింది పేమెంట్. మేడం మీరు నాకు ఒకటి మీకు అర్థం, ఇది 7th month. ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు మీ టైం? నేను 2 months చెప్పాను మీకు టైం. ఎన్ని రోజులు కావాలి మీకు? నాకు జాబ్ లేదు ప్రజెంట్, నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు నాకు. నా జాబ్ చూసి మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా జాబ్ పోయింది నాది, ఎట్లా కట్టాలి? సార్ మీకు జాబ్ ఉందో లేదో మాకు అనవసరం, కానీ మాకు కావాల్సింది అయితే మీకు టార్గెట్ ఉంటే అది నాకు అనవసరం. మీరు నా మీద ప్రెజర్ క్రియేట్ చేయకండి, ఓకేనా? నేనేం ప్రెజర్ క్రియేట్ చేయట్లేదు సార్. నాకు పేమెంట్ అచ్చా, కంటిన్యూస్ గా మీరు 7 minutes నుంచి పేమెంట్ అంటే ఇది ప్రెజర్, మెంటల్ ప్రెజర్ కదా? ఫస్ట్ పేమెంట్ చెయ్యండి. పేమెంట్ చేయండి ఫస్ట్. పేమెంట్ లేని చెప్పిన కదా, మీరు కస్టమర్ కి పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ రిగార్డింగ్ కాల్ చేశారు, అప్డేట్ ఇచ్చాను, అంతవరకు మీ అథారిటీ. మీ అథారిటీల గురించి మా తర్వాత కానీ సార్, ఫస్ట్ పేమెంట్ చేయండి. మీ పేమెంట్ తర్వాత ఫస్ట్ అథారిటీలు నేర్చుకోండి, మీ యొక్క లిమిట్స్ నేర్చుకోండి. ఎన్ని రూల్స్
ఎందుకు అరుస్తున్నావు అట్లా? మళ్ళీ బీపీ అంటే మరి నా బీపీ గురించి నీకెందుకు అంటావు? అరిసేది అట్లా బీపీ రూల్స్ మీకు తెలుసు కదా సార్, మరి ఆ. టైంకి పేమెంట్ చేసుకోవాలని తెలీదా మీకు? రూల్స్ తెలిసి సరిపోతుందా? జాబ్ ఉండాలి కదా. వాయిదా వేస్తున్నారు కదా. అరే ఎందుకు అరుస్తున్నారు మేడం అట్లా? ఎందుకు? వాట్ హ్యాపెన్? ఏమైంది? ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కదా, టైంకి పేమెంట్ చేసుకోవాలన్న రూల్ మాకు టైంకు పేమెంట్ తెలుసుకున్నారు తెలివందే లోన్స్ 1 EMI 2 EMI పెండింగ్ వచ్చినాయి. ఎక్కడ దాకా వచ్చినాయా? సార్. టైంకు ఈఎంఐ పే చేయాల్సింది తెలియకనే అక్కడ దాకా వచ్చినాయా? 1-2 EMIs పెండింగ్ ఉన్నాయి కొన్ని లోన్స్. మీకు ఐడియా ఉంది కదా. మీరు పేమెంట్ చేసిన వాటి గురించి నేనైతే మాట్లాడట్లేదు, మీరు పెండింగ్ పెట్టిన వాటి గురించే మాట్లాడుతున్నారు. నేను కట్టిన వాటి గురించి మాట్లాడుతున్నా. నా యొక్క హానెస్టీ ఒక ట్రాక్ చూసి మీరు గుర్తించాలని నేను హానెస్ట్ కస్టమర్ అని చెప్పేసి కదా 6 months నుంచి అని నేను చెప్తున్నాను కదా, 6 months నుంచి అని చెప్తున్నాను కదా. మరి నేను ఏదైనా పెండింగ్ పెట్టానా స్టార్టింగ్ లో అని చెప్తారేంటి? నేను మెన్షన్ చేసి మరి చెప్తున్నాను 6 months నుంచి మీరు పేమెంట్ చెయ్యట్లేదు అని చెప్పి. నేను ఏం చెప్తున్నా, అంతకుముందు 6 years ఆన్ టైం కట్టాను, ప్రజెంట్ నా దగ్గర జాబ్ లేకపోవడం వల్ల కట్టట్లేదు అని చెప్తున్నా. అవన్నీ నాకు అనవసరం సార్, నాకు కావాల్సింది అయితే పేమెంట్. నీకు కావాల్సింది తీసుకో మరి, పేమెంట్ దిగి మరి ఏం సార్? తీసుకోండి పేమెంట్. ఏం సార్? మీ టీఏ చెప్పాడు కదా కస్టమర్తో ఎలాగైనా పేమెంట్ తీయమని, తీయండి. సార్ అవన్నీ మీకు అనవసరం, మా టీఎల్ మాతో ఏం చెప్తే మీకు ఎందుకు సార్ అసలు? మన దగ్గర డబ్బులు లేవని చెప్పినప్పుడు సీదా రాసుకోవాలి కదా. ఎందుకు పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడుతున్నావు ఇంకా? సార్ పనికి మాలింది గినికి మాలింది అంటే మర్యాద కూడా చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడండి. నేను సార్ సార్ అంటే పనికి మాలింది అంటారేంటి? నీకు పనికి మళ్ళీ అని చెప్పలేదు మేడం, పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడకమని చెప్తున్నా. డోంట్ టాక్ నాన్ సెన్స్ థింగ్ అని చెప్తున్నా. అంటే ఊరుకుంటారా సార్? నాన్ సెన్స్. అరే వినండి మేడం, వాట్ ఆర్ యూ టాకింగ్? నాన్ సెన్స్ విషయాలు మీరు మాట్లాడకండి. పేమెంట్ రిగార్డింగ్ మీరు సీదా అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ చేసుకోకుండా రిమైనింగ్ ఏం మాట్లాడినా నాన్ సెన్సే కదా. అది పనికి మళ్ళీ ముచ్చట్లే కదా. సార్ పేమెంట్ చెయ్యండి ఫస్ట్, నాకు కావాల్సింది పేమెంట్. నేను దీన్నే అంటాను మెంటల్ అరేంజ్మెంట్ అని. యు ఆర్ డూయింగ్ క్రిమినల్ అఫెన్స్. మీకు తెలియట్లేదు అది. అవన్నీ ఏమీ పే చేయమంటే ఊరికి ఏంటి? నా దగ్గర లేవని చెప్పిన అర్థం అవ్వట్లేదా మీకు? ఊరికి ఏం చెప్తున్నారు? ఊరికే ఎవడింది అని చెప్పిండు వినకు, కాల్ కట్ చేయి. మర్యాదగా మాట్లాడి పేమెంట్ చేయి ఫస్ట్. ఫస్ట్ కాల్ ఇచ్చినంతసేపు వినరు కదా, మీకు మర్యాద ఇచ్చినంతసేపు మీరు వినరు. మర్యాద తప్పితే ఏ విధంగా ఉంటుందో నువ్వు కూడా చూస్తావు కదా. టేస్ట్ ఇక్కడనే చేపిస్తా అంత స్పాట్లో. ఏంటి సార్? ఏంటి? మర్యాద తప్పితే టేస్ట్ రిటర్న్ అప్పుడే ఉంటుంది అంట. మర్యాదగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నా. వేరే స్టైల్లో మాకు కూడా వచ్చి సార్, కానీ మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మర్యాద అవసరం లేదు మీకు, మర్యాద అవసరం లేదు. ప్రోటోకాల్ ఏది ఉందో అది ఫాలో అవ్వండి అంతే. ఐ డోంట్ నీడ్ ఎనీ బ్లడ్ యువర్ రెస్పెక్ట్. నాకు రెస్పెక్ట్ అవసరమే లేదు మీ తరపున. మీ రెస్పెక్ట్, మీ యొక్క హానర్, మీ యొక్క వ్యాలిడేషన్ నాకు అవసరం లేదు. నా రూల్స్ నాకు తెలుసు సార్, మీరు మీరు నాకేదో గౌరవించగానే నేను పెద్దోని అయిపోను. మీ యొక్క వ్యాలిడేషన్, కన్సిడరేషన్ ఇలాంటివి నాకు అవసరం లేదు. మీరు సీదా ప్రోటోకాల్ ఏది ఉందో అది మాట్లాడండి. నాకు తెలుసు సార్, మీరు ఏం గుర్తు చేయక్కర్లేదు, కానీ మీరు పేమెంట్ చేయండి. ఇన్ని రూల్స్ తెలుసు మీకు, ఆ. పేమెంట్ చేస్తున్న రూల్ మాత్రం తెలియదు. తెలుసు, అది కూడా తెలుసు, డబ్బులు లేవు. రూల్స్ తెలుసు కదా, ఇన్ని రూల్స్ తెలుసు కదా సార్ మీకు. ఇన్ని రూల్స్ తెలుసు మీకు, టైంకి పేమెంట్ చేయాలని మాత్రం రూల్స్ డబ్బులు లేవని, జాబ్ లేదని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో 1 minute చెప్పిన. 5 నిమిషాల కాలనీ మీరు ఇంతసేపు మీరు మాట్లాడి కస్టమర్కి అరేంజ్మెంట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. రూల్ మాట్లాడుతున్నారు కదా, ప్రతి దానికి రూల్ మాట్లాడుతున్నారు కదా. పేమెంట్ టైంకి చేసుకోవాలన్న రూల్ మాత్రం మీకు తెలియదు సార్. తెలుసు, అది కూడా తెలుసు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.